భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామికి భూ సమస్య వచ్చింది. ఆలయ పరిసరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయని అటవీశాఖ అధికారులు మార్కింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, అటవీశాఖ అధికారుల అత్యుత్సాహంపై భక్తులు, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. భూ సమస్య వివాదాస్పదంగా మారడంతో కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. సమగ్ర సర్వేకు ఆదేశించడంతో 3 శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. దీనిపై కొండగట్టు నుంచి మా ప్రతినిధి విజేందర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భూ వివాదము కలకలం సృష్టిస్తుంది. అటవీ శాఖ అదేవిధంగా ఆలయ అధికారుల మధ్య భూ వివాదము గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారడంతో అధికారులు స్పందించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ టెంపుల్కు సంబంధించిన ఆ 363 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ పరిసరాలు ఉన్నాయి. అయితే ఇందులో 6 ఎకరాల భూమి అటవీ శాఖకు సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ అనేది అటవీ శాఖ అధికారులు ఇటీవల హద్దులు నిర్ణయించి మార్కింగ్ చేయడంతో ఆలయ అధికారులతో పాటు హిందూ సంఘాలు కూడా ఆ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆలయ భూములు కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. హిందూ సంఘాల ఆందోళన నేపథ్యంలో అటు అధికారులు కూడా స్పందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేకంగా అటు రెవెన్యూ అధికారులను ఇటు ఎండోమెంట్ అధికారులను ఆదేశించడంతో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, టెంపుల్ సంబంధించిన అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ 6 ఎకరాల భూమి అటవీ శాఖకు సంబంధించిందా లేకుంటే ఈ టెంపుల్కి సంబంధించిందా అని తేల్చే పనిలో నిమగ్నం కావడం జరిగింది. అయితే సర్వే కొనసాగిస్తున్నారు. 3 శాఖల అధికారులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించడం జరిగింది. అయితే గత కొద్ది ఏళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటీవల ఆ టెంపుల్కి సంబంధించిన వై జంక్షన్ వద్ద ఈ అటవీ శాఖ అధికారులు అర్బన్ పార్కు కోసమని ఒక మార్కింగ్ చేసి ఇనుప కంచెతోటి జాలి ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆలయ అధికారులు ఇది టెంపుల్కి సంబంధించిన భూమిని అడ్డుకోవడంతో వివాదము తలెత్తింది. అయితే ఈ వివాదం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా ఈ టెంపుల్ పరిసరాల్లో చాలా భూములు అటవీ శాఖకి సంబంధించినవి ఉన్నాయనేది మార్కింగ్ చేయడంతో ఆందోళనకు దారితీయడం జరిగింది. హిందూ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేసి అధికారులను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే టెంపుల్ భూములను కాపాడాలి, టెంపుల్కు సంబంధించిన భూమి ఇంచు భూమి కూడా ఎవరు కూడా ఆక్రమించకుండా అటవీ శాఖది కాదని తేల్చాలనేది డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడంతో అటు అధికారులు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఆ భూ వివాద సమస్యను పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సర్వే మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే ఆలయానికి ఇప్పటికే ఆలయ పరిసరాలు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాదాపు 363 ఎకరాలు టెంపుల్ పేరిట ఈ కొండగట్టులో ఉండడం జరిగింది. అయితే గుట్ట మొత్తం కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇందులో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయనేది అటవీ శాఖ అధికారులు వాదించడం జరుగుతుంది. ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములను కాపాడే నేపథ్యంలో తాము మార్కింగ్ చేశాము, టెంపుల్కి సంబంధించినవి అయితే టెంపుల్కే ఉంచుతామనేది అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ టెంపుల్కి సంబంధించిన పరిసరాల్లో గెస్ట్ హౌస్ కావచ్చు, ప్రస్తుతము అతిథి గృహం కావచ్చు, ధర్మశాల కావచ్చు, ఇలాంటి చాలా నిర్మాణాలు కూడా ఫారెస్ట్కు సంబంధించి ల్యాండ్లో ఉన్నాయనేది అటవీ శాఖ అధికారులు మార్కింగ్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు వెంటనే స్పందించి 3 శాఖల అధికారుల సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఈ భూములు అటవీ శాఖకు సంబంధించినవి, ఆలయానికి సంబంధించినవా తేలుస్తామనేది అధికారులు స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా కొండగట్టులో వివాదాస్పదంగా ఉన్నటువంటి భూముల వివాదాన్ని తెరదించే విధంగా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితులు కొండగట్టులో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. విడుదల అజింతో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, టీవీ5 కరీంనగర్.